వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్తే, ఇప్పుడున్న సమాజంలో రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. గతంలో రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా చెల్లుబాటు అయ్యేది. ఎందుకంటే అప్పట్లో రాజకీయ నాయకుడు ఇప్పుడేం మాట్లాడుతున్నాడు, గతంలో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాలు తెలిసేవి కాదు. అయితే సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత రాజకీయ నాయకుడు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, గతంలో ఏం మాట్లాడాడు, ఇప్పుడేం మాట్లాడుతున్నాడు అనే విషయాలు ప్రజలకు తెలిసిపోతున్నాయి. రాజకీయ నాయకులు మాట్లాడే ప్రతి మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. గతంలో లాగా ఇప్పుడు కూడా మనము ఎలా మాట్లాడినా ప్రజలు నమ్మేస్తారు అనుకుంటే రాజకీయ నాయకులు పప్పులో కాలేసినట్టే. ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం రాజకీయ నాయకులపై ఉంది. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకంటే, విజయవాడలో ఎమ్మెల్యేలందరూ క్రీడా పోటీలు నిర్వహించుకున్నారు. క్రీడా పోటీలు ముగింపు సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరో 15 ఏళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన నాయకత్వంలోనే నేను పనిచేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు సోషల్ మీడియాలో పలు రకాల పోస్టులు పెడుతున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడతారా, ఆయన మాట్లాడే మాటలు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తుంటారు. అయితే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీతో కలిసే పోటీ చేశారు. అయితే మధ్యలో తెలుగుదేశం పార్టీతో విడిపోయారు. తర్వాత బీజేపీపై అనేక వ్యాఖ్యలు చేశారు. ఏది, ప్రత్యేక హోదా గురించి. అప్పట్లో బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంతో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీపై చాలా వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం విడివిడిగా పోటీ చేశాయి. అయితే ఆ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేస్తే 2 నియోజకవర్గాలలో ఓడిపోవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఒక విధంగా మాట్లాడతారు, మరోసారి మరోలా మాట్లాడుతూ ఉంటారు. గతంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన మాట్లాడినవే, ఇవి మనం చెప్పేటివి కాదు. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడారో అవి సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా వైరల్ అవుతున్నాయి. ఎవరికైనా డౌట్ ఉంటే మీరు సోషల్ మీడియాలో ఆ వీడియోలను చూసుకోవచ్చు. గతంలో ఆయన ఏమన్నాడు, మా నాన్న ఎప్పుడు రామనామమే జపించేవారు అని అన్నారు. మళ్ళీ తర్వాత మా నాన్న ఒక హేతువాది, మా నాన్నమ్మ దీపారాధన చేస్తే ఆ దీపంలో ఆయన సిగరెట్ ఎగిలించుకొని తాగుతూ దేవుడు లేడు, దయ్యం లేదు అనే వ్యక్తి మా నాన్న అని పవన్ కళ్యాణ్ గారు గతంలో వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఈ 2 మాటలకు తేడా చూసుకోండి. అలాగే సస్తే సస్తాం కానీ బీజేపీ పార్టీతో మేము కలవము, విలీనం చేయబోమని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. 2024 ఎన్నికల్లో బీజేపీతో కలిశారు. అలాగే నాపై తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేసింది. అప్పట్లో పరిటాల రవి గారు నాకు గుండు కొట్టించారంటూ ప్రచారం చేసి నన్ను అవమానం చేశారు అనే వ్యాఖ్యలు చేశారు. తరువాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, మీరు నా తల్లిని దూషించారు, తెలుగుదేశం పార్టీని, లోకేష్ బాబును ఎప్పటికీ క్షమించను, ఖబర్దార్ అని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చాలా చేశారు. అవి ఇప్పటికీ సోషల్ మీడియాలో అలాగే ఉన్నాయి. ఎవరైనా ఆ వీడియోలను చూడవచ్చు. మరి ఎప్పటికప్పుడు మాట మారుస్తూ
రాజకీయాలు మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ఉంటారు, తటస్థులు ఉంటారు. ఇలాంటి వారందరూ ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకుంటారు కదా. మరి అప్పుడు ఆయన ఎప్పుడు ఏ వ్యాఖ్యలు చేస్తున్నారు, మళ్ళీ ఎలా మాట మారుస్తున్నారు అనేది ప్రజలు తెలుసుకోలేరా? ఒక్కసారి ఆయనే ఆలోచించుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. ఈ సోషల్ మీడియాలో రాజకీయ నాయకులు ఏది మాట్లాడినా ఖచ్చితంగా ప్రజలకు తెలిసిపోతుంది. అది మంచైనా చెడైనా ఏదైనా. 15 సంవత్సరాలు చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం. ఆయన నాయకత్వంలో నేను పనిచేస్తాను అని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు కూటమిగా ఉన్నాయి కాబట్టి మరో 15 సంవత్సరాలు అలాగే కలిసి ఉంటాం అనే అర్థం వచ్చేలా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు. మనం ఇటీవలే చూసాము. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో నాగబాబు గారు తెలుగుదేశం పార్టీ నేత వర్మ గారిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిపై ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. గతంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు నా గెలుపును నీ చేతుల్లో పెట్టానని వర్మ గారితో అన్నారు. అయితే ఆవిర్భావ సభలో మాత్రం పవన్ కళ్యాణ్ గారి విజయానికి పవన్ కళ్యాణ్తో పాటు అభిమానులు, పిఠాపురం నియోజకవర్గంలోని ఓటర్లు అని నాగబాబు గారు చెప్పడం జరిగింది. మరి అప్పుడొకలా ఇప్పుడొకలా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా లేదా? 2014లో తెలుగుదేశం పార్టీతో కలిసి ఉండి 2019లో విడిపోయారా లేదా? గతంలో బీజేపీతో కలిసి ఉండి తర్వాత వారి దగ్గర నుంచి విడిపోయారా లేదా? అలాగే సిపిఐ, బిఎస్పి ఇలాంటి పార్టీలతో కూడా పవన్ కళ్యాణ్ గారు కలిశారు కదా. గతంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీపై అనేక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల్లో బీజేపీని, తెలుగుదేశం పార్టీని కలపడానికి ఎంతో కృషి చేశాడు. ఆయన తెలుగుదేశం పార్టీతో కలిసిపోయి 3 పార్టీలు కూటమిగా ఏర్పడి 2024 ఎన్నికల్లో గెలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు గతం నుంచి తెలుగుదేశం పార్టీపై, బీజేపీపై అనేక వ్యాఖ్యలు చేశారు. మరి తిరిగి వారితోనే కలిసి పోటీ చేశారు కదా. మరి ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు నమ్మవచ్చా లేదా అనే చర్చ రాజకీయ నాయకుల్లో జరుగుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీల కంటే పెద్ద పార్టీ. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవా ఎక్కువగా సాగుతుంది. ఆ పార్టీ నాయకులే ఎక్కువగా పెత్తనం చెలాయిస్తున్నారు. మండలాలలో చాలా చోట్ల బీజేపీ, జనసేన పార్టీ నాయకులను తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదని చాలామంది కార్యకర్తలు, నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు మర్చిపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి మాత్రం రాష్ట్రంలో మంచి స్థానం కల్పిస్తూ, ఆయనకు గౌరవం ఇస్తూ తెలుగుదేశం పార్టీ ఆయనతో మంచిగా ఉంటుంది. మరి జిల్లాలలో, నియోజకవర్గాలలో, మండలాలలో అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ఎంత గౌరవం ఇస్తున్నారో, అలాగే కింది స్థాయి నాయకులకు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులు అంత గౌరవం ఇస్తున్నారా లేదా అనేది ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారా? తను బాగుంటే చాలు అనుకుంటున్నారా? లేదా తనతో పాటు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, నాయకులు కూడా బాగుండాలని పవన్ కళ్యాణ్ గారు భావించడం లేదా? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 135 స్థానాలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఆ నియోజకవర్గాలలో బీజేపీ, జనసేన పార్టీ నాయకుల ఆవా కొనసాగే అవకాశం ఉంటుందా? అసలు ఈ 2 పార్టీల కార్యకర్తలు కావచ్చు, నాయకులకు కావచ్చు, ఆ నియోజకవర్గాల్లో గౌరవం ఉంటుందా తెలుగుదేశం పార్టీ నాయకులతో పోల్చుకుంటే? ఒక్కసారి ఆలోచించాలి. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతం నుంచి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన మాటలు మారుస్తున్న తీరు చూస్తే మరో 15 ఏళ్ళు కూటమి అలాగే ఉండడం సాధ్యమవుతుందా? ఒకవేళ అదే నిజమైతే కామెంట్ రూపంలో
మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.